ప్రధాని మోదీకి వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. తిరుమల లడ్డూ వివాదంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మోదీకి రాసిన లేఖలో వైఎస్ జగన్ ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీకి వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. తిరుమల లడ్డూ వివాదంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేశారు జగన్. చంద్రబాబు అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ మోదీకి రాసిన లేఖలో జగన్ ప్రస్తావించారు. ప్రధాని మోదీకి జగన్ లేఖపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, బలరాం, కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఏదైతే తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి జరుగుతున్నటువంటి వివాదం నేపథ్యంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి వైఎస్ జగన్ ప్రెస్ మీట్ లోనే ప్రకటించారు. ప్రధాని మోడీకి అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇద్దరికి కూడా లేఖలు రాస్తానంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోడీకి లేఖ రాశారు. అయితే ఈ లేఖలో చాలా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా వైఎస్ జగన్ పొందుకొచ్చారని మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఈ లడ్డు ప్రసాదానికి సంబంధించి నెయ్యిలో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు యూజ్ చేశారంటూ కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ లడ్డు ప్రసాదం వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే సిబిఐ విచారణ డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు ప్రకటనలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోడీకి లేఖ రాశారు. కావాలని కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు దీనిపైన అసత్య ప్రచారాలు చేస్తున్నారు. 100 రోజుల పాలనను డైవర్ట్ చేయడానికే ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి ముఖ్యంగా తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం తిరుమలని ఉపయోగించుకుంటున్నారు చంద్రబాబు అంటూ కూడా ఈ లేఖలో వైఎస్ జగన్ చెప్పడం జరిగింది. అసలు తిరుమలలో జరుగుతున్నటువంటి ప్రాక్టీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాక్టీస్ కి సంబంధించి ఇప్పటికే ప్రకటించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ప్రతి లోడు కూడా ఏదైతే ఇంగ్రీడియంట్స్ కానీ నెయ్యి కానీ ఏవైతే తయారీ కోసం లోపలికి వస్తాయో వాటన్నింటినీ కూడా 3 దశల్లో టెస్టులు చేసి వాటిని లోపలికి అలౌ చేస్తారు. ఏ టెస్ట్ లో పాస్ అవ్వకపోయినా కూడా వాటిని లోపలికి అలౌ చేయరు, రిజెక్ట్ చేసి బయటికి పంపించేస్తారు. అలాంటి పక్షంలో అసలు కల్తీ అనేది ఎక్కడ జరిగే ఆస్కారం లేదు. అంత గొప్ప ప్రాక్టీస్ అనేది టీటీడీలో ఉందనేది వైఎస్ జగన్ వాదన. అయితే ఈ వాదన అంతా కూడా క్లియర్ గా లేఖలో ప్రధానికి వివరించడం జరిగింది. దీంతో పాటు అప్పటి టీటీడీ బోర్డులో కూడా బీజేపీకి సంబంధించి లేదంటే కేంద్ర పెద్దలకు సంబంధించి సిఫార్సు చేసినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరితో కూడా అవసరమైతే విచారణ చేయండి అంటూ కూడా ఈ లేఖలో వైఎస్ జగన్ పొందుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కీలకమైన ఆధారాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే టీటీడీ ప్రసాదాలకు సంబంధించి అదేవిధంగా నైవేద్యాలకు సంబంధించి వాటిని తయారు చేసే విధానాలు ఏ విధంగా ఉంటాయి, అక్కడ క్వాలిటీ కంట్రోల్ ఏ విధంగా ఉంటుంది, నాణ్యత ప్రమాణాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, వీటన్నిటిని కూడా వైఎస్ జగన్ ఈ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా అయితే చంద్రబాబు చేస్తున్న చాలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఆ చేస్తున్నటువంటి ప్రచారాలు కేవలం రాజకీయ లబ్ధి కోసం తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉంది, కోట్ల మంది హిందువుల మనోభావాలు కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ కూడా ఈ లేఖలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. ముఖ్యంగా సిబిఐ ఎంక్వైరీ విచారణకు ఆదేశించారు. ముఖ్యంగా ఇప్పటికే హైకోర్టులో కూడా వైఎస్ఆర్సీపీ పిటిషన్ దాఖలు చేసింది. సిట్టింగ్ జడ్జి లేదా హైకోర్టుకి సంబంధించినటువంటి కమిటీ ద్వారా విచారణ చేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ పిటిషన్ అయితే దాఖలు చేసింది. దాంతో పాటు వైఎస్ జగన్ తో పాటు మిగిలినటువంటి నేతలు భూమన కరుణాకర్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, అలాగే వైసీపీ నేతలంతా కూడా సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీ కూడా వేయాలి, ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి నిజాలు నిగ్గు తేల్చాలంటూ కూడా ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. దుర్గా, అంటే పూర్తి స్థాయి విచారణ చేపట్టాలంటూ కూడా ప్రధాని మోదీకి జగన్ లేఖ రాయడం ప్రస్తుతం రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? ఇప్పటికే జగన్ కు వ్యతిరేకంగా బీజేవైఎం నాయకులు కావచ్చు, హిందూ భక్తులు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం దానికి సమాధానంగా ఈ లేఖను అర్థం చేసుకోవచ్చా? అంటే ప్రధాని మోడీకి లేఖ రాస్తానని 2 రోజుల క్రితమే వైఎస్ జగన్ ప్రకటన చేశారు. ముఖ్యంగా ఈ ఇష్యూకి సంబంధించి ఏవైతే తాను వెర్షన్ ఉందో వెర్షన్ ఏదైతే చెప్తున్నారో ఆ వెర్షన్ సంబంధించి అంతా కూడా లేఖలో పొందుకొచ్చి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తానంటూ కూడా 2 రోజుల క్రితమే వైఎస్ జగన్ ప్రకటన చేసినట్టు నేపథ్యంలో ఈ లేఖని ఈ రోజు రాసినట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం తాడేపల్లి క్యాంపు కార్యాలయం, ఏదైతే వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం అలాగే పార్టీ కార్యాలయం పైన బీజేవైఎం కార్యకర్తలు దాడి చేశారో దాడిని కూడా వైఎస్ఆర్సీపీ
తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికే పార్టీ నేతలంతా కూడా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా అత్యవసర సమావేశం కూడా జరుగుతుంది. సమావేశం తర్వాత దాడికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా రియాక్ట్ కాబోతున్నారు. అయితే ఈ దాడి అంశం వేరు, ప్రధాని మోడీకి రాసినటువంటి లేఖ అంశం వేరు. దాడి అనేది కేవలం రాజకీయపరమైనటువంటి అంశంగా చూడాలి. కానీ ప్రధానికి మోడీకి లేఖ అనేది ఖచ్చితంగా టీటీడీలో జరిగినటువంటి ఆ టెండర్ల ప్రక్రియ కానీ, లేదంటే నాణ్యత ప్రమాణాలు పాటించినటువంటి అంశాలు కానీ, లేదంటే ఆ టెస్టింగ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలాంటి ప్రాక్టీసెస్ యూజ్ చేస్తారు టీటీడీలో ప్రసాదం చేయడానికి అనే దానికి సంబంధించి అన్ని వివరాలు కూడా ఆ లేఖలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. దీంతో పాటు సీఎం చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పైన టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చంద్రబాబు కామెంట్స్ ఉన్నాయనేది వైఎస్ జగన్ వాదనగా ఉంది. కాబట్టి ఆ వాదనకు సంబంధించి విషయాలు, దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా లేఖలో వైఎస్ జగన్ పొందుపరచడం జరిగింది. దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ చేపట్టాలి, నిజాలు నిగ్గు తేల్చాలని కూడా ఈ లేఖలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. బలరాం. థ్యాంక్ యూ దుర్గా.